US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. ఇటీవల నిన్న రమేష్ రాఠోడ్ అంతిమయాత్రలో పాల్గొన్న అనంతరం రమేష్ రాఠోడ్కి చాలా దగ్గర వ్యక్తి. అంతిమయాత్రలో పూర్తయ్యేదాకా అంటే అంతిమ వేడుకలు పూర్తయ్యేదాకా దగ్గరుండి అంతిమయాత్రలో పాల్గొన్న వ్యక్తి, తనకు దగ్గర వ్యక్తి, ఒక రకంగా మంచి స్నేహితుడు అని కూడా చెప్పుకోవచ్చు. మనతో పాటు సీనియర్ నాయకుడు అరిగెల నాగేశ్వరరావు ఉన్నాడు. అరిగెల నాగేశ్వరరావు ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్గా సుదీర్ఘకాలంగా పనిచేశారు. దాంతోపాటు రాజకీయ పరంగా తనకు ముఖ్యమైన వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. మనతో పాటు నాగన్ ఉన్నాడు. ఒకసారి వారిద్దరి మధ్యలో అనుభవం ఏంటి పరిస్థితి తెలుసుకుందాం. అన్న, మీకు చనిపోయిన రమేష్ రాఠోడ్ ఇద్దరి మధ్య ఒక మంచి సఖ్యత ఉండేది. మీ స్నేహితుడు ఇప్పుడు లేడు, ఎట్లా చూడవచ్చు? ఏంటి పరిస్థితి రాజకీయ పరంగా? రాథోడ్ రమేష్ అనేటువంటి వ్యక్తి ఒక మాస్ లీడర్, జిల్లాలో ప్రముఖులలో నంబర్ 1 నంబర్ 2లో ఇస్తాడు. అతని రాజకీయ జీవితం, ఆయన చాలా ధైర్యశాలి, ప్రజల కోసం తప్పించే వ్యక్తి. ఎవరికైనా ఏ అవసరం ఉన్నా, ఏ పని పడ్డా ఆయనతో శాయశక్తుల కృషి చేసి ఓపెన్గా పనిచేసే వ్యక్తి రాథోడ్ రమేష్ గారు. గతంలో తన 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి పార్లమెంట్ మెంబర్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నిక కావడం, తద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అందరితోటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఆయన పనులు చేసిన వ్యక్తి. అదే కాకుండా మాకు ఒక అదృష్టం ఏంటంటే, ఆయన ఒకసారి ఆసిఫాబాద్ అదే మీకు అడగబోతున్నా. టీడీపీ అప్పటికి అధికారం కోల్పోయింది. ఒక జెడ్పీ చైర్మన్ అవకాశం ఉండే, అది ఊట్నూరుకు చెందిన, నాన్నూరుకు చెందిన వ్యక్తిని నేరుగా ఆసిఫాబాద్లో మీరు నిలబెట్టి గెలిపించిన పరిస్థితి. ఛాలెంజింగ్గా తీసుకొని జెడ్పీ చైర్మన్ చేస్తా అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ. ఆ రోజు తన గవర్నమెంట్ మా తెలుగుదేశం లేదు, కాంగ్రెస్. ఈ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను గత 1987 నుండి పరంపర నేను, నా భార్య, మేము గెలుస్తూ వస్తున్నాం ఎంపీపీ జెడ్పీసీగా. ఆ సంవత్సరము జెడ్పీటీసీ ఎస్టీ కావడం, సో తను తెలుసుకొని తన జన్నారమ్మ కానీ ఖానాపూర్లో నామినేషన్ వేసి జెడ్పీటీసీకి, మళ్ళీ ఇది సేఫ్ జోన్ అని చెప్పేసి ఆశీర్వాదం రావడం జరిగింది. ఆశీర్వాదకు వచ్చి నన్ను అడగడం జరిగింది, అన్న నేను నీ దగ్గర కంటెక్ట్ చేస్తా, నాకు కొంచెం ఈజీ ఉంటుంది, ఎందుకన్నా నీకు జన్నారము ఖానాపూర్ ఉంది కదా అంటే, లేదు మీరు ఉంటారు కదా అంటే, సరే మనకు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా నేను చేయండి అని చెప్పి ప్రోత్సహించడం, తద్వారా ఆయన 1 రోజు 2 రోజులు చేరినప్పుడు కూడా మా క్యాడర్ కానీ మేమందరం కలిసికట్టుగా అతన్ని గెలిపించుకోవడం. ఆ రోజు నేను ఎంపీటీసీగా జనరల్ అయిన చిరకుంట, ఫస్ట్ టైం చిరకుంట, అక్కడ నేను ఎంపీటీసీ కూడా కంటెస్ట్ చేసిన. ఆ ఎంపీటీసీ కంటెస్ట్ చేస్తే నాకు 415 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఆ మెజార్టీ తనకు ఫైనల్గా 416, 420, 30 మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. తర్వాత వేరే దగ్గర అన్ని జెడ్పీటీసీ కైవసం చేసుకున్న సందర్భంలో ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ కావడం, మన జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కొంచెం బలోపేతం చేయడానికి ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. బోర్వెల్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఏదైనా కూడా ఆయన ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి. ఏదో పెరిగి పందలాగా కానీ లేకపోతే ఏదో ఒకటి చేసేవాడు కాదు. అవుట్ రైట్ క్యాడర్ కంటే తెలుగు మన క్యాడర్ని కాపాడుకోవడంలో ఆయన ఒక మేటి నాయకుడు. అందుకోసం నిన్న చనిపోయినని తెలియగానే అందరూ ఎంతో హఠాత్తుగా, ఎందరో మన గుండెలో ఉన్న వ్యక్తి చనిపోవడం అనుకొని ప్రతి వ్యక్తి కూడా ఊటూరుకు వెళ్ళి ఆయన పార్థివ దేహానికి మరి ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పించడం. అదే కాకుండా నిన్న యాత్రలో కూడా
ఆయన అంతిమ వీడ్కోలు యాత్రలో కూడా చాలామంది హైమీలు అన్ని పార్టీలకు చెందిన వాళ్ళందరూ కూడా హాజరు కావడం అనేది అదొక ఉదాహరణ. ఆయన చేసిన సేవలు ఏ విధంగా ఉన్నాయి, పార్టీలకు అతీతంగా ఎవరు వెళ్ళినా ఒక డేర్గా, ఒక డాషింగ్ వ్యక్తిగా ఆ జిల్లాలో మంచి పేరుంది. ఆయన తగ్గట్టు ఆయన ఎత్తు చిత్తు అన్నీ కూడా ఆయన కలిసి వచ్చినాయి. కాబట్టి ఆయన ఒక మంచి వ్యక్తిని కోల్పోయినట్టుంది. ఈరోజు భాజపాలో ఆయన మంచి నాయకుడిగా ఎదుగుతున్నటువంటి సమయంలో మరి ఆయన హఠాత్తుగా చనిపోవడం మా పార్టీ కూడా చాలా లోటు అని చెప్పేసి. జిల్లాలో మీరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీడీపీలో కీలకంగా ఉన్నారు, అంటే ప్రధానంగా జిల్లా ప్రెసిడెంట్గా పనిచేసిన పరిస్థితి. మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఒక సన్నివేశం ఏమైనా చెప్పగలుగుతారా? ఇద్దరం కలిసిమెలిసి పనిచేసేవాళ్ళం. ఏంటంటే ఆసిఫాబాద్ జిల్లా నుండి నేను మా పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ కూడా నాకు ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే అవకాశం లేదు. కాబట్టి నాకు ఎలాంటి పోటీతత్వం లేదు కాన్స్టిట్యూన్సీలో. సో మా లీడర్స్ గౌరవ వేణుగోపాల్చారి కావచ్చు, ఇంద్రకరణ్ రెడ్డి గారు కావచ్చు, రాథోడ్ రమేష్ గారు కావచ్చు, ఎవరైనా కూడా నాతో సమాలోచన చేసి ఏ విషయానికి వచ్చినా నా నియోజకవర్గం మట్టుకు నాతో సమాలోచన చేసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండి అట్లా మేము అందరం కూడా కలిసికట్టుకు ముందుకు జిల్లా మొత్తం. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ అభివృద్ధి చేసిన దాంట్లో మీది రమేష్ రాఠోడ్దే కీలక పాత్ర ఉంటాడు. ఇటు ఆసిఫాబాద్, వాంకిడి, తిర్యాని, కెరమీర్ లాంటి ప్రధాన ప్రాంతాలు. ఏదన్నా అనుబంధం ఉందా మీ రమేష్ రాఠోడ్తో? మీ పనులకు ప్రధాన ఒక సమస్య పరిష్కరించడం అని చెప్పగలుగుతారా? ఆయన గతంలో ఒకసారి ఆయన ప్రజల మనిషి, తర్వాత కార్యకర్తలకు ఏ ఆపదలు ఉన్నా చెప్పగానే ఫోన్ చేయగానే వచ్చి ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేసే వ్యక్తి. ముఖ్యంగా మొన్న డోర్లీలో ఒకసారి ఈ సింగరేణి ఉద్యమం జరిగింది కొంచెం. అంటే ఆ లారీ డ్రైవర్స్కి బోనస్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, జీతాలు ఇచ్చే కార్యక్రమంలో ఒక తగాద ఏర్పాటు చేసి నేను రాథోడ్ రమేష్ గారు వెళ్ళి కనీసం ఒక రోజంతా లారీలు ఆపినాం. ఒకరోజు 1 గంట లారీలు ఆపితే కొన్ని వేల టన్నుల ఉత్పత్తికి ఆటంకం అవుతుంది, నష్టం కూడా జరుగుతుంది గవర్నమెంట్కి. ఆ హుటాడిన సింగరేణి యాజమాన్యం కూడా కదిలి వచ్చి ఆ సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పి చేయించుట్లో రాథోడ్ గారి యొక్క పాత్ర కీలకం అని చెప్పి మనం చేస్తాం. చంద్రబాబుకు మీరు ఇద్దరు దగ్గరి వ్యక్తులు టీడీపీలో. చంద్రబాబుకు దగ్గర అంటే అప్పుడు పార్టీలో నేను పార్టీ అధ్యక్షుడిగా 3 పర్యాలు ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడిగా ఉండడం, అదే కాకుండా ఆయన ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం ఏపీలో 2 టర్మ్స్. కాబట్టి మాకు సంబంధాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారితో మాకు. ఎందుకంటే ప్రతిసారి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, పొలిట్ బ్యూరో సమస్యలు మాట్లాడడం, జిల్లా యొక్క అభివృద్ధి కోసం మాట్లాడడం. ఆ రోజు వట్టివాగు ప్రాజెక్టుని 2వ విడత కంప్లీట్ చేయడం కూడా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించి దాదాపు ఇమీడియట్గా ఒక 25 crores మంజూరు చేసి కుడి కాలువని కూడా పూర్తి చేయడం జరిగింది. ఫైనల్గా రాఠోడ్ రమేష్ గురించి ఒక్క మాట ఏం చెప్పబోతున్నారు? రాథోడ్ రమేష్ గారు ఒక బలమైనటువంటి ఒక మంచి నాయకుడు. తూర్పు ప్రాంతంలో మేము వెళ్తుంటే ఒక పెద్ద వెలితి ఏర్పడింది. ఊట్నూరు రాగానే మాకు ఒక వెలితి కనబడుతున్నది. ఒక మహానాయకుడు, ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్నటువంటి నాయకుడు. ఆయనకు తెలిసినా తెలియకున్నా ప్రజల కోసం, కార్యకర్తల కోసం కట్టుబడి కష్టపడి పనిచేసేటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు దొరకడం చాలా కష్టం. ఆయనని పొడగొట్టుకోవడం మా పార్టీకి, మా అందరికీ, ఈ సమాజానికి కూడా నష్టం జరిగింది. రైట్ అన్న, రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. రమేష్ రాఠోడ్ డేరింగ్ అండ్ డాషింగ్ లీడరు. నాతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా రమేష్ రాఠోడ్ పాల్గొన్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ముఖ్యంగా కార్యకర్తల విషయంలో, పార్టీ విషయంలో కట్టుబడి పనిచేసిన నాయకుడని చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు రమేష్ రాఠోడ్ లేకపోవడం ఒక రకంగా తీరని లోటనే చెబుతున్నారు. ఎవరు సుమంత్ రవినాయక్, RTV, ఆదిలాబాద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.